హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం బయోసైన్స్ డిఎస్సికి సంబంధించి బయోసైన్స్ మెథడాలజీ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. ఇది ఫస్ట్ యూనిట్ టాపిక్ అనమాట. జీవశాస్త్రం యొక్క స్వభావం మరియు పరిధి అనేది ఇంతకుముందు వీడియోలో ప్రీవియస్గా 2 వీడియోస్ అనేది మనం పోస్ట్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి కొంతమంది శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి పొందడం జరిగింది సైన్స్కి చేసిన కృషిగాను. ఆ నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం ప్లస్ ఏ వ్యక్తులు పొందారు మరియు ఏ అంశం మీద పరిశోధన లేదా ఏ అంశం మీద ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల వాళ్ళు ఈ బహుమతి పొందారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి 2000లో అర్విద్ కార్ల్సన్, పాల్ గ్రీన్గార్డ్, ఎరిక్ కాండల్ అనే వ్యక్తులు నోబెల్ బహుమతి పొందడం జరిగింది. వీరు పరిశోధన చేసిన అంశం ఏంటంటే సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ నర్వస్ సిస్టమ్. ఓకేనా, సిగ్నల్ ట్రాన్స్డక్షన్ ఇన్ నర్వస్ సిస్టమ్ అనే అంశం మీద పరిశోధన చేయడం వల్ల వీరికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. 2001లో మనకి వచ్చేసి లెలాండ్ హార్డ్వెల్, టీమ్ హ్యాండ్, పాల్ ఎం నర్స్ అనేవారు నోబెల్ బహుమతిని పొందడం జరిగింది. వీరు పరిశోధన చేసిన అంశం ఏంటంటే కీ రెగ్యులేటరీ ఆఫ్ ద సెల్ సైకిల్ అనే అంశం మీద పరిశోధన చేయడం జరిగింది. 2002లో సిడ్నీ బెన్నర్, రాబర్ట్ హార్విట్జ్, జాన్ సల్స్టన్ అనే వ్యక్తులు నోబెల్ ప్రైజ్ని పొందడం జరిగింది. ఎక్స్పెరిమెంట్ చేసిన అంశం వచ్చేసి జెనెటిక్ రెగ్యులేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ డెవలప్మెంట్ అండ్ సెల్ డెత్ అనే అంశం మీద పరిశోధన చేయడం జరిగింది. 2005 తీసుకుంటే మాత్రం బారీ జే మార్షల్ మరియు జే రాబిన్ వారెన్ అనే వారికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. బ్యాక్టీరియం హెలికోబాక్టర్ పైలోరీ అండ్ ఇట్స్ రోల్ ఇన్ గ్యాస్ట్రిక్ అండ్ పెప్టిక్ అల్సర్స్ డిసీజ్. గ్యాస్ట్రిక్ అల్సర్స్ మరియు పెప్టిక్ అల్సర్ డిసీజ్ యొక్క ప్రభావం మీద హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశం మీద పరిశోధన చేయడం వల్ల బారీ జే మార్షల్ మరియు జే రాబిన్ వారెన్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకేనా, 2006లో ఎవరికి వచ్చిందంటే ఆండ్రూ జెడ్ ఫైర్ మరియు క్రెగ్ సి మెల్లో అనే వారికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. వీరు పరిశోధన చేసిన అంశం వచ్చేసి ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ జీన్ సైలెన్సింగ్ బై డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ఓకేనా, ఈ టాపిక్ మీద వీరు పరిశోధన చేయడం వల్ల నోబెల్ ప్రైజ్ అనేది పొందారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 2007లో ఏం జరిగిందంటే నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తులు మరియో ఆర్ కపెచ్చి అండ్ మార్టిన్ జే ఎవాన్స్, అలీవర్ స్మితీస్ అనే వ్యక్తులకు నోబెల్ బహుమతి రావడం జరిగింది. పరిశోధన చేసిన అంశం వచ్చేసి ప్రిన్సిపల్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ జీన్ మాడిఫికేషన్స్ ఇన్ మైస్ బై ది యూజ్ ఆఫ్ ద ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్. ఓకేనా, 2008లో హెరాల్డ్ జర్ హసైన్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్కు కారణమైన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ను కనుగొన్నందుకు గాను హెరాల్డ్ జర్ హసైన్ గారికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే సర్వైకల్ క్యాన్సర్కు కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ను కనుగొన్నందుకు గాను నోబెల్ బహుమతి పొందిన వారు ఈ క్రింది వారిలో ఎవరు అని అడిగి ఆప్షన్స్ కింద మరియు ఆర్ కపెచ్చి, ఆప్షన్ బి మార్టిన్ జే ఇవాన్స్, ఆప్షన్ సి అలీవర్ స్మితీస్, ఆప్షన్ డి హెరాల్డ్ జర్ హుస్సేన్ అనే క్వశ్చన్ అడగొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అని చెప్పాలి. ఓకేనా, ఇయర్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది, సో ఇయర్ కూడా చూసుకోండి. కానీ పరిశోధన చేసిన అంశము ప్లస్ నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట. ఈ అంశం ఇచ్చి దీని మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అని అడగొచ్చు, లేదంటే హెరాల్డ్ జర్ హసైన్ గారు పరిశోధన చేసిన అంశం ఏంటని అడగొచ్చు. ఓకేనా, ఈ విధంగా పరిశోధన చేసిన అంశం ఇచ్చి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిని అడగొచ్చు. నోబెల్ బహుమతి పొందిన వ్యక్తులు చేసిన ఈ క్రింది వాటిలో ఈ వ్యక్తి చేసిన పరిశోధన దేని మీద అనే క్వశ్చన్ అయినా అడగొచ్చు అన్నమాట. ఓకేనా, సో గుర్తుంచుకోండి. 2008లో మళ్ళీ సేమ్ ఇయర్ 2008లో కూడా నోబెల్ సేమ్ ఇయర్లో 2 టైమ్స్ ఫ్రాంకోస్ అండ్ లక్ మాంటైనర్ అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే హెచ్ఐవి వైరస్ను కనుగొన్నందుకు ఫ్రాంకోస్ అండ్ లక్ మాంటైనర్ అనే వారికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. ఓకేనా, 2009లో మనకి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే కార్లోర్ గ్రైడర్, జాక్ జోస్టాక్, ఎలిజబెత్ బ్లాక్బర్న్. వీరికి ఏ అంశం మీద పరిశోధన చేయడం వల్ల వచ్చింది అంటే టీలోమియర్లు మరియు టీలోమెరేజ్ ఎంజైమ్లు క్రోమోజోమ్లు ఎలా రక్షించబడతాయో అనే అంశం మీద పరిశోధన చేయడం వల్ల
కార్లోల్ గ్రేడర్, జాక్ జోస్టాక్, ఎలిజబెత్ బ్లాక్బర్న్ గారికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2009. ఓకేనా. 2010లో రాబర్ట్ జి ఎడ్వర్డ్స్కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎందుకు, ఏ విషయం మీద పరిశోధన చేశారంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనే అంశం మీద పరిశోధన చేయడం వల్ల వీరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. 2011లో బ్రూస్ బ్యూటరర్, జుల్స్ ఏ హాఫ్మన్, రాల్ఫ్ స్టీల్మన్ అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. యాక్టివేషన్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ. ఓకేనా. యాక్టివేషన్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అనే అంశం మీద పరిశోధన చేయడం వల్ల బ్రూస్ బ్యూట్బర్, జూల్స్ ఏ హాఫ్మన్, రాల్ఫ్ స్టీల్మన్ అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011. ఓకేనా. 2012లో సర్ జాన్ గర్డన్ మరియు షిన్యా యమునాకా అనే వారికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎందుకు, ఏ విషయం మీద వీరు ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే మ్యాచ్యూర్ సెల్స్ కెన్ బి రీప్రోగ్రామ్డ్ టు బికమ్ ప్లూరిపోటెంట్ అనే విషయం మీద పరిశోధన చేసి కనుగొన్నందుకు వీరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2012. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2013లో జేమ్స్ ఈ రోత్మన్, ర్యాండీ డబ్ల్యూ షెక్మన్, థామస్ సి సుతోస్ అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. మెషనరీ రెగ్యులేటింగ్ వెజికల్ ట్రాఫిక్ ఏ మేజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ అవర్ సెల్స్ అనే విషయం కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. మనకి ఇది డైరెక్ట్గా ఇవ్వచ్చు పరిశోధన చేసిన అంశం. మెషనరీ రెగ్యులేటింగ్ వెజల్ ట్రాఫిక్ ఏ మేజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ అవర్ సెల్స్ అనే విషయం కనుగొన్నందుకు గాను ఈ క్రింది వ్యక్తులలో ఎవరికి నోబెల్ బహుమతి వచ్చింది. ఓకేనా. ఆప్షన్ ఏ కింద ఇది, బి కింద ఇది, సి కింద ఇది ఇచ్చి డి కింద ఇది ఇవ్వచ్చు. జేమ్స్ ఈ రోత్మన్, ర్యాండీ డబ్ల్యూ షెక్మన్, థామస్ సి సుతోప్. ఓకేనా. థామస్ సి సుతోప్ అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఆప్షన్ డి మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 2014లో జాన్ ఓ కిఫే, మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ హై మోసర్ అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే ఏ పరిశోధన అంశం కింద అంటే సెల్స్ దట్ కాన్స్టిట్యూట్ ఏ పొజిషనింగ్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్ అనే విషయం కనుగొన్నందుకు గాను జాన్ ఓ కెఫీ, మే బ్రిట్ మోజర్, ఎడ్వర్డ్ ఐ మోసర్ అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. 2015లో ఏం జరిగిందంటే విలియం సి కాంబెల్, సతోషి ఒమురా, టుయుయు అనే వ్యక్తులకు రావడం జరిగింది నోబెల్ ప్రైజ్. ఏ పరిశోధన అంశం అంటే మలేరియా, రౌండ్ వామ్ పరాన్నజీవులు కలుగజేసే వ్యాధులకు కొత్త చికిత్సా విధానాలు కనిపెట్టినందుకు గాను వీరికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి 2016లో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ 2016లో వచ్చేసి యోషిఓరి ఒహూమి అనే వారికి ఆటోఫాగి అనే అంశం మీద ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. 2007లో వచ్చేసి జెఫ్రీ సి హాల్, మైకేల్ రోష్బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్ అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏ విషయం మీద పరిశోధన చేసినందుకంటే సర్కేడియస్ రిథమ్ను నియంత్రించే పరిణామ విధానాలను కనుగొన్నందుకు గాను వీరికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఎవరికి అంటే వన్స్ అగైన్ ఐ రిపీటింగ్ యూ, జెఫ్రీ సి హాల్, మైకేల్ రోష్బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్ అనే శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను అంటే ఎక్కువసార్లు రిపీట్ చేస్తే మీకు ఎక్కువగా గుర్తుండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దట్ అందుకే ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ యూ. ఓకేనా. 2017లో వచ్చేసి జెఫ్రీ సి హాల్, మైకేల్ రోష్బాష్, మైకేల్ డబ్ల్యూ యంగ్. ఓకేనా. ఇది అయిపోయింది మనకి. 2018లో జేమ్స్ పి అలిసన్, తసుకు హోన్జో ప్రతికూల రోగ నిరోధక నియంత్రణను నిరోధించడం ద్వారా క్యాన్సర్ చికిత్సను కనుగొన్నందుకు గాను వీరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. 2009లో మనకి ఎవరెవరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే విలియం జి కైలిన్ జూనియర్, సర్ పీటర్ జే రాడ్క్లిఫ్, జార్జ్ ఎల్ సెమెన్జో అనే వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. కణాలు ఆక్సిజన్ లభ్యతను ఎలా గ్రహించి వాటికి అనుగుణంగా ఉంటాయి అనే అంశం మీద పరిశోధన చేయడం వల్ల వీరికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019. ఎవరెవరికి అంటే విలియం జి కైలిన్ జూనియర్, సర్ పీటర్ జే రాడ్క్లిఫ్, జార్జ్ ఎల్ సెమెన్జో. ఓకేనా. ఇది మనకి సైన్స్లో కృషి చేసినందుకు ఈ వ్యక్తులకు ఈ ఇయర్లో ఈ పరిశోధన అంశం మీద నోబెల్ ప్రైజ్ రావడానికి
వారి పరిశోధన చేసినందుకు గాను గుర్తింపు కోసం నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇయర్ అంతగా మ్యాండేటరీ కాకపోవచ్చు, అడగకపోవచ్చు. మనకి వ్యక్తులు మరియు వారి పరిశోధన చేసిన అంశం అనేది ఇంపార్టెంట్ అనమాట.